ఇక్కడ మా 150 డివిజన్లో పాదయాత్ర చేస్తున్నాము. ఆ ప్రచారంలో మీరు ఆల్రెడీ చూస్తున్నారు, అందరు పెద్ద ఎత్తున అందరు ఇళ్లలో నుండి వచ్చి మాకు ఇక్కడ వెల్కమ్ చెప్తున్నారు. అందరూ కేసీఆర్ గారికి ఓటేస్తామనేసి ముందరకు వస్తున్నారు. ఇక్కడ మాకు ఆన్లైన్లో చేసుకున్నంత 150+ డబుల్ బెడ్రూమ్లు చెందిన ఇక్కడ వాళ్ళకి చాలా నిరుపేదలు ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఒక 150+ వాళ్ళకి ఇల్లులు వచ్చాయి. సో వాళ్ళందరూ కూడా ముందరకు వచ్చి కేసీఆర్ గారికి ఓటేస్తానని వాళ్ళు వాస్తవంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ సాయన్న గారు చేసిన అభివృద్ధి చాలా ఉంది. మొన్ననే ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ ఒక 40 lakhs పెట్టేసి చేయించారు. ఒక పైప్ లైన్ది కూడా చేయించారు. ఇక్కడ వాటర్ పైప్ లైన్ కూడా ఇక్కడే రీసెంట్గా నాన్న ఉన్నప్పుడు చేయించారు. అంతేకాకుండా బోర్ కానీ జిమ్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశారు. సో అవన్నిటికీ మేము ఆ రుణం మర్చిపోము, తప్పకుండా మాకే ఓటేస్తాము అనేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. దానికి చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఏం పెండింగ్లో ఉన్నాయి వర్క్స్? ఏమైనా పెండింగ్లో ఉన్నాయి? ఇక్కడ కొంచెం రోడ్ కానీ ఏమైనా చేసేది ఉన్నది కొన్ని ఉన్నాయి. ఇంకా కొంతమందికి ఏదైతే లాస్ట్ మూమెంట్కి వచ్చిన ఆన్లైన్ డబుల్ బెడ్రూమ్లు ఉండిపోయాయో వాళ్ళు మాత్రం కొంత అడుగుతున్నారు. చాలా ఆల్మోస్ట్ అందరిది కవర్ అయ్యాయి. కొంతమంది మిగిలిపోయిన వాళ్ళకు కూడా వస్తే బాగుండు అనేసి మాకు కోరుకుంటున్నారు. 150 డివిజన్లో అంబేద్కర్ నగర్లో వాళ్ళ పాదయాత్ర నివేదికగా చేయడం జరిగింది. ప్రజలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళే ముందు వచ్చి మాకు కేసీఆర్ తోటి మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పారు. ఈ ఏరియాలో బాగా ప్రాబ్లమ్స్ ఉంటుండే, సెవరేజ్ ప్రాబ్లం ఉంటుండే. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఒకటి ఉంది, అది కూడా ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది, అది కూడా పెండింగ్లో ఉంది. ఇంకా ఇట్లా ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. సాయన్న ఎన్ని డెవలప్ చేస్తుంటే వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి అందరూ వచ్చి నివేదికకే ఓటేస్తామని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు అందిస్తామన్నారు. 2500 ఇంటి గృహలక్ష్మి కింద ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వట్లేదు. తర్వాత కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి. దాంతోపాటు 500 సిలిండర్ అన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. ఇంకా ఇప్పుడు వచ్చి 4 నెలలు అయింది కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఇంకా ముందుకైతే ఇంకా ఎక్కువ అవుతుందని మాకు వద్దు, మాకు టీఆర్ఎస్ కావాలని ప్రజలందరూ ఏకంగా నివేదికకే వేస్తాం ఓటు అని చెప్పి కంఠంతో చెప్తున్నారు.